నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పులివెందులలో చిత్రం మారిందా? ముఖ్యంగా లింగాలలో వైసీపీకి సంబంధించిన నేతలు అవినాష్ రెడ్డి ప్రచారానికి దూరం జరుగుతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. కొన్ని కథనాలు కూడా ఆ విధంగానే వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. అవినాష్ కి ఎదురుగాలి వీస్తోంది అనేటువంటి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే ఎన్నికల నేపథ్యంలో పులివెందుల్లో చిత్రం మారిపోయింది. సో అవినాష్ రెడ్డి ప్రచారానికి రమ్మంటే అందరూ కూడా పొలం పని ఉందన్నా ఇప్పుడు కాదు అని చెప్పేసి అంటున్నారు అనేటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? చాలా మంచి సబ్జెక్టు ప్రజల ముందు వేస్తున్నటువంటి ఒలుపు టీవీ ప్రేక్షకులకి సౌజన్య గారు మీకు నా నమస్కారం. కడప పులివెందల అనేది ఒకప్పుడు ఫ్యాక్షనిజానికి అడ్డా. జగన్మోహన్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు రాజకీయ పునాదికి మూల కారణమైనటువంటి ఏరియా. సో పూర్తి స్థాయిలో పులివెందల కాన్స్టిట్యున్సీలో పులివెందల, వేంపల్లి, లింగాల, ఎల్లనూరు, జంగాలపల్లి, సింహాద్రి, అలాగే ముద్దనూరు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలు. దీంట్లో మేజర్గా 4 మండలాల్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఎడుగుంటి సద్దురింటి బంధువులు ఉన్నారు. వీళ్ళు చాలా సంవత్సరాల పాటు రాజారెడ్డి గారితోనూ రాజశేఖర రెడ్డి గారు ట్రావెల్ అయ్యారు. ఆ తదనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీని చీల్చుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు సొంత ఊరు ప్రజలు నిలబడ్డారు. కాలక్రమేణా ఏమైందంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు గురయ్యారో ఆ తదనంతరం జరిగిన మార్పులు, షర్మిల గారితో నాస్తి తగువులు, కుటుంబం 2 రాజకీయ పార్టీలుగా చీలిపోవడం, కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్సీపీగా. సో ఎప్పుడైతే కాపాడాల్సిన వాడు కాడి పంపించేశాడో అప్పటి నుంచి పులివెందుల రాజకీయ ముఖచిత్రం మారింది. ఏసీ వేస్తే ఎండాకాలం వచ్చినట్టు, గొడుగు పట్టుకుంటే వానాకాలం వచ్చినట్టు, షట్టర్ వేసుకుంటే చలికాలం వచ్చినట్టు, ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకుంటే పోయే కాలం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అందుకే అవినాష్ రెడ్డి పిలుస్తుంటే మేము రాలేం బాబు, మాకు నమస్కారం, మాకు పొలం పనులు చెప్పేది కాకుండా పూర్తి స్థాయిలో షర్మిల గారు, సునీతారెడ్డి గారు కొంగు చాచి మమ్మల్ని ఈరోజు రాజకీయ పావులుగా వాడుకున్న వారిని ఓడించండి, మా నాన్నను చంపిన వ్యక్తుల్ని దోషులు పట్టుకునే దాంట్లో అశ్రద్ధ వహిస్తున్న జగనానికి ఓటు వెయ్యొద్దండి. వైఎస్ఆర్సీపీ యొక్క పునాదియే వివేకానంద రెడ్డి గారి యొక్క రక్తపు మడుగులో ఉంది, కోడికత్తి కేసు రక్తపు మడుగులో ఉంది. సో ఫ్యాక్షనిజానికి పరాకాష్ట. ఇది ఒక రకం చెప్పాలంటే శవరాజకీయాలే కాకుండా పూర్తి స్థాయిలో సెంటిమెంట్ను రగిల్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు, నాకు అవకాశం ఇవ్వండి, మా చిన్నాన్న వివేకానంద గారు చనిపోయారు, నాకు అవకాశం అని చెప్తే జనాలు ఇచ్చారు. అలా ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి రాజధాని లేదు, పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, విశాఖ జోన్ లేదు, చివరికి కడపలో డబులింగ్ లైనింగ్ లేదు, కడపలో 5,000 యూనిట్స్ అది లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, చివరికి కడపలో హాస్పిటల్లో ఉన్నదిన డాక్టర్లు కూడా లేని పరిస్థితి ఏర్పడతాను. సో ఇటువంటి పరిస్థితుల్లో పులివెందులే కదమ్మా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి వస్తున్న వ్యతిరేక పవనాలు మరికొంత తారాస్థాయికి వెళ్ళి సొంత ఊర్లో సునామీ తగలుతాం. దాంతో అవినాష్ రెడ్డి గారిని చూస్తే ఓహో వీళ్ళు అవినాష్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు దూరంగా పెట్టారు కదా, దాయాదులు కదా, భాస్కర్ రెడ్డిని ఎప్పుడు కూడా రాజకీయాలు తీసుకురాలేదు కదా, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని సర్పంచ్ కూడా కానీలేదు, ఎందుకంటే దాయాదులతో వివాదాలు వస్తాయని చెప్పి వాళ్ళ రాజకీయాలకు దూరంగా పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు పక్కన. సో పక్కలో బల్యం అవుతారా లేదు ఆయన సపోర్ట్ అవుతారని ఇంకా ఆచరణలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి పూర్తి స్థాయిలో రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి దూరంగా పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని రాంగు టర్న్ తీసుకొని ఈవిడని తీసుకొని వాళ్ళు పక్కన చేసుకున్న తర్వాత వాళ్ళ రాజకీయ సమాధికి వాళ్లే ఇటుకలు పెంచుకుంటున్నారు. ఒక రకంగా అవినాష్ రెడ్డి గారి ఫ్యామిలీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తా ఉందా, వ్యతిరేకంగా పనిచేస్తా ఉందా చూస్తే ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు చూస్తే మాత్రం పూర్తిగా సెల్ఫోలు వేసుకున్నారు. రాజకీయంగా ఎదగాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్లే ఏమైనా పునాదులతో కూర్చేస్తారా? ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో డైరెక్ట్ గా మీరే హంతకులను కాపాడతారని చెప్పి చెల్లెలు చెప్పడంతో పాటు అక్కడున్న బంధువర్గం వేంపల్లిలో ఉన్నటువంటి విమలాదేవి గారు కానీ, వాళ్ళ పిన్నమ్మ కానీ, వాళ్ళ అత్త కానీ ఆస్తి వివాదాల్లో అనేక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన రిసీవ్ చేసుకోవాలి, చివరికి వ్యతిరేకించాడు. అలాగే రాజకీయంగా వివేకానంద రెడ్డి గారు షర్మిలాని ఎంపీ చేయమని చెప్తే దాన్ని కూడా పక్కన పడేశారు. సో ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. వేంపల్లి కానీ, ముద్దనూరు కానీ, ఆ లింగాల ప్రాంతంలో ఉన్న వాళ్ళ అనుకూల అంటే బంధువర్గం అంతా కూడా ఏంటంటే ఆడపిల్లలు రాజకీయాలకు రాకూడదు, మగవాళ్ళు రాజకీయాలు చేయాలని గతంలో ఉండేది.
ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు కూడా ఇప్పుడు కూడా మహిళల జోలికి వెళ్ళరు. వాళ్ళు ఇక్కడ రాయలసీమలో మహిళల జోలికి ఫ్యాక్షనిస్టులు పోతే వాళ్ళని వేరే పేరు పెట్టి పిలుస్తారు, అటు ఇటుగా వాళ్ళకి పిలుస్తారు. అటువంటి వాళ్ళని ఈ రోజు వీధుల్లోకి లాక్కొచ్చారు. ఆడబిడ్డలు పొంగుజాతి అతిస్తా ఉంటే కానీ సొంత రక్త సంబంధం అన్నదమ్ముళ్ళు కూడా సహకరించట్లేదు. సో ఇంత ఘోరమైన అవమానం జరిగింది కాబట్టి ఇది రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారికి చాలా నష్టం వస్తుంది కాబట్టి అందరూ కూడా షర్మిల సునీత వైపు నడుపుతారు. దాంతో కుటుంబం పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అలాగే వాళ్ళ బంధువర్గం షర్మిల సునీత రెడ్డి వైపు వెళ్ళిపోయారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. దానికి సపోర్ట్ ఉన్న అవినాష్ రెడ్డి కూడా విలువేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు గొడ్డలు నరికింది ఎవరు, గుండెపోటు వచ్చిందా, రక్తం శుద్ధి చేసింది ఎవరు, అలాగే కొన్ని అనుమానాలు తాడిచ్చే సిబిసిఐ ఎందుకు పంపించేశారు, సిబిఐ ఎందుకు రెక్కీ చేశారు, వాళ్ళ మీద ఐఓ ఆఫీసులను ట్రాన్స్ఫర్ చేయించారు, అనేక అంశాలు పులివెందుల చుట్టుపక్కల మారుమోగుతున్న ప్రశ్నలు. కానీ రాష్ట్రం అంతా ఇక్కడ ఒక మాట. సో అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి చాలా కీలకంగా ఉన్నారనేటువంటి భావనలోకి ప్రజలందరినీ వైఎస్ షర్మిల అలాగే సునీత తీసుకురావడం అనేది జరిగిందంటారు. దానివల్లనే అవినాష్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకోవచ్చా? మంచి పాయింట్ మీరు క్యాచ్ చేశారు. ఇద్దరు ఆడ చెల్లెళ్ళు అంటే జనరల్గా ఏంటంటే మహిళలు అంటే రాయలసీమలో కొంచెం విలువిస్తారు, మహిళలకి ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత గౌరవంగా చూస్తారు. అందుకే ఎస్పెషల్లీ చెల్లెళ్ళు అంటే ప్రాణాలు ఇస్తారు. అన్నలైన వాళ్ళు కంటికి కాపలా కాసే మనస్తత్వం ఉన్న, కంటికి కాపలా కాసే అవకాశం రాయలసీమలో అంత సెంటిమెంట్ చెల్లెళ్ళు. అటువంటి ఆడపిల్లల్ని వీళ్ళు ఈ విధంగా బజార్లో లాగారంటే అది ఒక రకంగా పనిచేస్తా ఉంది ఈరోజు టాబ్లెట్ లాగా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కిందికి వెళ్ళిపోయారు, కిందికంటే బంధువర్గానికి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. జరిగిన అన్యాయాన్ని వివరించడంలో సునీత గారు షర్మిల గారు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవుతో పాటు బంధువులు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అయ్యో ఆడబిడ్డలు ఇది లేసారా, ఆస్తి ఇవ్వలేదా, వాళ్ళ పసుపు ముఖం ఇవ్వలేదా, ఇది దారుణమా, సొంత అన్నలు ఈ విధంగా ఇది బజార్లు వేస్తారా, ఆ బిడ్డలు చూసే కనీసం వాళ్ళ నాన్న ఉంటే ఈ విధంగా జరిగేదా, రాజశేఖర్ బతుకుంటే ఈ విధంగా జరిగేదా, వివేకానంద గారు జరుగుంటే ఈ విధంగా జరిగేదా అనే ప్రశ్నలు తావు చేస్తుంది. ఇంకా ఆడబిడ్డలు అంటారా, ఇంకా విమలం అంటారా, ఆల్రెడీ పెళ్లి చేసుకుని వేరే కుటుంబానికి వెళ్ళింది కాబట్టి ఆమెకి ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చారని ఆమె అనుకూలంగా జగన్మోహన్ గారు మాట్లాడుతుంది. కానీ మిగతా బంధువర్గం ఎవరు కూడా మాట్లాడట్లా. మిగతా బంధువర్గం చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు కానీ వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన షర్మిల గారి కొడుకు పెళ్లి రోజు కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా కనపడింది షర్మిల గారి జగన్మోహన్ గారి సంబంధం. కనీసం ఫోటోకు కూడా నిలబడలే. ఫోటో నిలబడినా కూడా మీరు కానీ మీరు ఓకే పక్క వెళ్ళిపోయాడు అంటే ఆవిడ వెళ్ళిపోయింది రాకుండా. సో దాంతో ఆయన ఫేస్ లో కూడా చాలా మార్పులు కనపడ్డాయి. దాంతోనే అక్కడే పునాది పడింది. ఎందుకంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రెండుగా చీలిపినాయమ్మ. పూర్తిగా కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి కుటుంబం వారసురాలుగా షర్మిలని గుర్తిస్తారు, సునీత గారిని గుర్తిస్తారు. కాబట్టి అన్యాయం జరిగిందనే బాధలో సెంటిమెంట్ రగిలించడంలో వాళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. సో ఫ్యామిలీ పూర్తిగా ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ గా ఉంది. కడపలో డిపాజిట్లకు వెళ్ళేంతైనా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే వాళ్ళు సవాల్ చేస్తున్నారు, మా అన్నకు ఓట్లు ఇద్దండి, మా అన్నదమ్ములకు ఇద్దరు కేసినా కూడా మళ్ళీ మీరు రాక్షసాన్ని చూసినట్టే, రౌడీజాన్ని చూసినట్టే, మా నాన్న కేసు మెయిన్ మురుగుపడిపోతుంది, మా అన్న కేసు పూర్తిగా తొక్కేస్తారు, మాకు ఏం జరగదు, మేము అన్యాయం అయిపోతాం, ఆడబిడ్డలు ఇదిలో పడతాం అంటే ఏ కుటుంబం అయినా ఒప్పుకోదాం. ఎందుకంటే వాళ్ళ బంధువర్గం ఆ విధంగా ఉంది అక్కడ. కాబట్టి ఒక పక్కన క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ చర్చల్లో వాటిల్లో కూడా చూడు ఆడబిడ్డల మీద ఈ విధంగా అఘాయితం చేస్తున్నారు అనింది సునీత రెడ్డి గారు. నాకెవరు సపోర్ట్ లేరు, నుంచి నేను బయటకు వెళ్తే నరికేస్తారేమో నాకు కూడా భయంగా ఉంది, అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా కష్టం అయిపోయిందంటే విజయం గారు వెళ్ళిపోయారు కదా అమెరికాకి, భయపడి వెళ్ళిపోయారా నిజంగా వెళ్ళారని తెలియదు. తల్లి అయినటువంటి సొంత తల్లి పదవి పోగొట్టుకునింది గౌరవాధ్యక్షుల నుంచి. ఎలక్షన్ లో వివేకానంద గారి పరిస్థితి చూసే ఒకసారిగా కోరిక పడింది, ఏమో ఎట్లా అవుతుందో ఏమో, గతంలో కోడికత్తే ప్రాబ్లం అయింది, సెక్స్ కాకపోతే వివేకానంద మీద ఎఫెక్ట్ పడింది, ఇప్పుడు గులకరాయి కూడా వచ్చింది, ఆ గులకరాయి సెక్స్ కాకపోతే ఏ ప్రాణం ఎవరికి ప్రమాదం ముంచి వస్తుందని భయంతో ఆవిడ ముందే షర్మిల గారిని హెచ్చరించి సునీత గారిని హెచ్చరించి ఏమా మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి అమెరికా వెళ్ళిపోయింది. ఎలక్షన్ అయ్యే వరకు రాదు ఆవిడ. సో ఎన్నికల వేళ కడపలోనే కాకుండా మరి ముఖ్యంగా పులివెందుల్లో అయితే అవినాష్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్రీ చౌదరి గారు.